గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? వీటికి సర్జరీ ఒక్కటే మార్గమా? అలాగే డిస్క్ సమస్యలకు హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ క్రిస్టినా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అసలు? కామన్గా ఆర్థరైటిస్ అంటే ఇట్స్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ జాయింట్స్ మనం అనొచ్చు. ఎందుకంటే మన ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం వాతం కానీ కీళ్ళ వాతం కానీ కీళ్ళ నొప్పులు కానీ మనం చెప్తుంటాము. సో దీనిలో ఇంకా వేరే టైప్స్ ఆఫ్ చూడాలంటే ఆర్థరైటిస్ చాలా టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ మనం చూడవచ్చు. దీనిలో డీజనరేటివ్ ఆర్థరైటిస్ ఇంకొకటి, తర్వాత మరి లేకుంటే ఇది వేరే రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, లేకుంటే గౌటీ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటి చాలా టైప్స్ ఆఫ్ మనం ఆర్థరైటిస్ చూడొచ్చు. ఇంకా ఆర్థరైటిజం కామన్గా చూడంటే మోర్ దాన్ 100 టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నాయి. బట్ కామన్గా మనం ఇండియన్ ప్రాక్టీస్ చేస్తే మన క్లినికల్ ప్రాక్టీస్లో చూడాలంటే ఒక 4 to 5 ఆర్థరైటిస్ మనం మెయిన్గా చూస్తుంటాము. దానిలో కామన్గా చూడాలంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్. డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే ఏజ్ సంబంధించి చూస్తుంటాం. దీనిలో ఏమవుతుంటే అరుగుదలకి గురి అవుతుంటుంది. సో మన బాడీ లోపల పెద్ద బోన్ జాయింట్స్ దీనికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటాయి. డీజనరేటివ్ అంటే కామన్గా నీ జాయింట్స్ కానీ, హిప్ జాయింట్స్ కానీ, ఎల్బో జాయింట్స్ కానీ, లేకుంటే షోల్డర్ జాయింట్స్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద జాయింట్స్లో మధ్యలో ఏమో కొంచెం కార్టిలేజ్ ఒకటి జెల్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంటుంది. సో దట్ వర్క్స్ యాజ్ అ షాక్ అబ్జర్వ్ మన బాడీ లోపల. ఇప్పుడు మనం ఎప్పుడు మూమెంట్స్ చేస్తుంటాం అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఇది జెల్ మెటీరియల్ ఏమవుతుంటే చాలా కార్టిలేజ్, మనం దీనికి కార్టిలేజ్ అంటుంటాము. సో దీనికి ఏమవుతుంటే మూమెంట్స్ చేసిన తర్వాత కొంచెం ఫ్లెక్సిబుల్గా కొంచెం మూమెంట్స్ అయిన తర్వాత ఇట్ హెల్ప్స్ ఇన్ ద మూమెంట్స్ రొటేషన్ కానీ, లేకుంటే ట్విస్టింగ్ కానీ, లేకుంటే ఫ్లెక్సిబుల్ మూమెంట్స్ దానిలో మనం చాలా ఇది ఉంటుంది. సో దీంతో మనం కామన్గా ఏజ్తో పాటు చూడాలంటే ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40 మనం కామన్గా చూస్తుంటే, మన ఫిమేల్స్ చూడాలంటే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 42, 43 అలాగ కొంత ఆస్టియోపోరోసిస్ అని ఒకటి కండిషన్, అంటే మొత్తం డీజనరేషన్ ప్రాసెస్ మన బాడీ లోపల వెళ్తుంటే ల్యాక్ ఆఫ్ కాల్షియం కనుక మనం చెప్పొచ్చు. ఇవన్నీ కొన్ని కారణాలు తీసుకుంటే కొంచెం ఏమవుతుంటే బోన్స్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంటాయి. సో దీంతోపాటు ఇంకా మనము దీన్ని ఆర్థరైటిస్లో కామన్గా సిమ్టమ్స్ మనం చూడాలంటే పెయిన్ ఈజ్ మెయిన్ సిమ్టమ్ మనం చెప్పొచ్చు. పెయిన్ అంటే సివియర్గా పెయిన్ అంటే స్టిఫ్నెస్, పెయిన్స్తో పాటు కొంచెం స్టిఫ్నెస్, ఇంకా టెండర్నెస్ ఆఫ్ ద జాయింట్స్, ఇంకా చూస్తే కూడా కొంచెం పేషెంట్ కొంచెం వామ్త్గా ఫీల్ అవుతారు. ఇంకా దాంతోపాటు కొంచెం వాతం కానీ, స్వెల్లింగ్ రావడం కానీ, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ మనము ఆర్థరైటిస్ మనం కామన్గా చూస్తుంటాం. దీంతోపాటు ఇంకా వేరేది మనం కామన్గా దీనిలాంటి మెయిన్ కాజెస్ దీనికంటే ఏజ్ మనం చెప్పొచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. ఇంకా దీంతోపాటు ఇంకా అథ్లెటిక్స్ మనం ఎక్కువ కామన్గా చూస్తుంటాం. అథ్లెటిక్స్ అంటే చాలా స్పోర్ట్స్ యాక్టివిటీ ఎవరు పార్టిసిపేట్ చేస్తుంటారు, దానిలో ఏమవుతుంటే రిపీటెడ్గా సేమ్ జాయింట్ మీద ఎఫెక్ట్ రిపీటెడ్ ఇంజురీస్ అయిన తర్వాత ఒక కార్టిలేజ్ బ్రేక్ అవ్వడం జరుగుతుంటుంది. దాంతోపాటు ఎర్లీ ఏజ్ కూడా 30s మనం ఇప్పుడు కామన్గా 30 ఏజ్లో కూడా మనం ఇది డీజనరేషన్ చేంజెస్ మనము కొన్ని పేషెంట్స్ మనం చూస్తుంటాం. సో ఇంకా వేరే ఆర్థరైటిస్ మనం చూడాలంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే దీనిలో ఏమవుతుందంటే కొన్ని యాంటీబయాటిక్స్ మన బాడీ లోపల కొన్ని యాంటీబయాటిక్స్ తయారు చేసుకుని ఓన్గా జాయింట్ క్యాప్సూల్ కానీ, లేకుంటే జాయింట్ అని కొంచెం అటాక్ చేసిన తర్వాత మొత్తం జాయింట్ క్యాప్సూల్ డ్యామేజ్ జరుగుతుంటుంది. దీని ఏమవుతుందంటే కామన్గా ఇది వీ కెన్ సీ ఇన్ ద అంటే ఎర్లీ చైల్డ్హుడ్ జూనియల్ ఆర్థరైటిస్ మనం రుమటైడ్ ఆర్థరైటిస్ మనం పిల్లలు కూడా చూస్తుంటాం. ఎందుకంటే ఇట్ స్ట్రాంగ్లీ మనం దీనిలో ఏమవుతుంటే పేరెంట్స్కి ఉంటే హిస్టరీ ఫ్యామిలీలో, లేకుంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఉంటే కూడా నెక్స్ట్ జనరేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా మనం రుమటైడ్ ఆర్థరైటిస్ చూస్తుంటాం. దీనిలో ఏమవుతుంటే కామన్గా అన్ని సిమెట్రికల్ అంటే రెండు జాయింట్స్ ప్యారల్గా ఎఫెక్ట్ అవుతుంటుంది. రెండు నీ జాయింట్స్ కానీ, రెండు బ్రిడ్జ్ జాయింట్ కానీ ఒకటే కాకుండా రెండు దిస్ ద మెయిన్ మనం కొంచెం కామన్ మనం ఇది క్యారెక్టరిస్టిక్స్ తీసుకోవచ్చు. దీనిలో ఎర్లీ మార్నింగ్ ఎగ్రివేషన్ చాలా మన పేషెంట్లో చూస్తుంటాం. ఎందుకంటే పెయిన్స్ ఒకసారి స్టార్ట్ అవుతే పేషెంట్స్ కొంచెం నైట్ పండుకునేటప్పుడు మంచిగా బాగుంటారు, బట్ ఎర్లీ మార్నింగ్ లేస్తే ఏమవుతుంటే చాలా ఇబ్బంది, వాళ్ళకి చాలా సివియర్ పెయిన్స్ రావడం జరుగుతుంటుంది. దీంతోపాటు పెయిన్తో పాటు ఇంకా వాళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ మనం చూడాలంటే అదర్ సిస్టమిక్ ఆర్గన్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంటుంది. ఎందుకంటే మొత్తం బాడీ లోపల ఏమవుతుంటే వేరే ఆర్గన్స్ కూడా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటాయి. దీంతోపాటు హార్ట్ కానీ, లంగ్స్ కానీ, ఐస్ కానీ, ఇలాంటి కొన్ని కిడ్నీస్ కానీ ఇలాంటి కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనం రుమటైడ్ ఆర్థరైటిస్ చూస్తుంటాము. దీనిలో మరి ఇంకా పేషెంట్స్ ఏమవుతుంటే సిస్టమిక్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏమవుతుంటే లో గ్రేడ్ ఫీవర్ రావడం కానీ, లేకుంటే తీవ్రంగా పెయిన్స్ రావడం కానీ, లేకుంటే వాతం స్వెల్లింగ్ కానీ, జాయింట్ స్వెల్లింగ్, ఇంకా దాంతోపాటు ఎక్కువ పేషెంట్స్ ఒకవేళ కరెక్ట్గా డయాగ్నోజ్ అవ్వలేకపోతే, ఇంకా కరెక్ట్గా బ్లడ్ టెస్ట్ కానీ చేయలేకపోతే, ఇంకా ప్రాపర్ డయాగ్నోజ్ అయ్యలేకపోతే ఇంకా ఏమవుతుంటే సివియరిటీ ఆఫ్ జాయింట్ పెయిన్స్ పేషెంట్ వెళ్తుంటారు. దీంతోపాటు డిఫార్మిటీ ఒక స్టేజ్ కాంప్లికేషన్ స్టేజ్ చెప్పొచ్చు మనం దానికి. డిఫార్మిటీ అంటే మొత్తం వేలు వంకర అవ్వడం కానీ, లేకుంటే చాలా ఇబ్బంది, డిసెబిలిటీ ఆఫ్ జాయింట్స్ అంటే మూమెంట్స్ మొత్తం ల్యాక్ ఆఫ్ మూమెంట్స్ అంటే
ప్రాపర్గా మూమెంట్స్ లేకపోతే కూడా పేషెంట్స్ ఎక్కువ అడుగు పెట్టి నడువుని కూడా చాలా ఇబ్బంది మనం ఇప్పుడు ఇలా కామన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తుంటాం. రైట్. సో చాలామందికి మార్నింగ్ స్టిఫ్నెస్ రావడం లేదంటే వింటర్లో ఎక్కువగా బాడీ పెయిన్స్ రావడం చూస్తుంటాం. సో ఇదే రకమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎందుకు ఇలా జరుగుతుంది? కామన్గా మనం ఆర్థరైటిస్ ఏమవుతుంటే కొంతమంది పేషెంట్స్ లైక్ డిపెండ్స్ అపాన్ ద సీజన్ అగ్రివేషన్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే సీజన్తో పాటు వింటర్ సీజన్లో మనం కామన్గా పేషెంట్స్ విత్ ఆర్థరైటిస్ దోస్ ఆర్ సఫరింగ్ కొంచెం అగ్రివేషన్ మనం ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే కోల్డ్ పేషెంట్స్ వెదర్ కొంచెం దానితో పాటు కొంచెం ఆర్థరైటిస్ ఎక్కువ జరగడం ఎక్కువ మనం పేషెంట్లో చూస్తుంటాము. పెయిన్స్ కానీ లేకుంటే దాంతోపాటు స్టిఫ్నెస్ మనం ఎక్కువ పేషెంట్స్ చూస్తుంటాం. సో కామన్గా ఆర్థరైటిస్ పేషెంట్స్ ఏమో చాలా జాగ్రత్తగా ఉండాలి. వింటర్ సీజన్ కానీ లేకుంటే చల్ల వాతావరణం కొంచెం అవాయిడ్ చేసి దే షుడ్ కీప్ దెమ్సెల్ఫ్ వార్మ్. ఎందుకంటే వార్మ్త్ పెట్టుకుంటే ఏమవుతుంది బాడీ టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ అయిన తర్వాత పెయిన్స్తో పాటు వాళ్ళు చాలా తక్కువ బాధపడవచ్చు. ఇంకా దాంతోపాటు కొన్ని డయట్ కానీ ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటే ఏమవుతుంటే ఈవెన్ వింటర్ సీజన్ ఆల్సో ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే కరెక్ట్గా ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు మొబిలిటీ చేసుకుంటుంటే ఏమవుతుంటే ఇవన్నీ పెయిన్స్తో పాటు కొంచెం వాళ్ళు బయట రావే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటాయి. రైట్. సో ఆస్టియో ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఎక్కువగా ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ కామన్గా విల్ సీన్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40 మనం చెప్పొచ్చు. దీనికి డీజనరేటివ్ ఆర్థరైటిస్ కూడా మనం చెప్తుంటాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే దీనిలో ఏమవుతుంటే మొత్తం ఒకటి కార్టిలేజ్ అనేది అరుగుదలకి గురి అయిన తర్వాత ఏమవుతుంటే పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా అవకాశం ఎక్కువ ఉంటుంటాయి. సో ఓవర్ ద ఏజ్ ఫ్యాక్టర్ మనం దీనిలో చూడాలంటే ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40 మనం చూస్తుంటాం. ఇంకా దీనికి వేరే కారణాలు చూడాలంటే ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నవేడేస్ ఏమైందంటే జీవనశైలి మారిపోయింది. చాలామంది ఇప్పుడు ఇంకా చిన్న మనం ఏజ్లో కూడా టీనేజ్ కానీ లేకుంటే 30 ఓవర్ ద ఏజ్ ఆఫ్ 30 కూడా ఇంకా వర్కింగ్ స్టైల్ చాలా ప్యాటర్న్ చాలా చేంజ్ అయిపోయింది. లాంగ్ సిట్టింగ్ అవర్స్ కానీ లేకుంటే లాంగ్ స్టాండింగ్ అవర్స్ ఇలాగా వృత్తిపరంగా చూడంటే చాలా ఎవరు ఓవర్గా స్ట్రెయిన్ అయిన తర్వాత ఓవర్గా యూజ్ ఇప్పుడు జాయింట్స్ మనం యూజ్ చేసుకుంటాం. అప్పుడేమవుతుంటే మన బోన్స్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ అయిన తర్వాత టేర్ అండ్ వేర్ మన కార్టిలేజ్ అయిన తర్వాత మనం ఇది ఆస్టియో ఆర్థరైటిస్ మనం చూస్తుంటాము. సో దీనిలో ఏమవుతుంటే ఇంకా వేరే చూడాలంటే ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా మనం చాలా చూస్తుంటాం ఇప్పుడు. ఎందుకంటే ఓవర్ ద వెయిట్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎక్సెస్ వెయిట్ అయిన తర్వాత కింద మొత్తం జాయింట్స్ మీద ఎక్కువ ఒత్తిడి నుంచి ఏమవుతుంటే అది కార్టిలేజ్ టేర్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటాయి. సో దీంతోపాటు పెయిన్స్ రావడం కానీ లేకుంటే స్టిఫ్నెస్ కానీ లేకుంటే ఇంకా ఏమవుతుంటే జాయింట్ మొబిలిటీ చాలా రెసిస్టెన్స్ చాలా తగ్గిన తర్వాత ఏమవుతుంటే పెయిన్స్ ఎక్కువ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇంకా ఫిమేల్స్ మనం చూస్తుంటాం ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40 మనం కామన్గా. ఎందుకంటే కాల్షియం డీజనరేషన్ అయిన తర్వాత ఫిమేల్స్ విల్ గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ మనం చెప్తుంటాం. సో దీనిలో ఏమవుతుంటే మొత్తం బాడీ వీక్ అయిన తర్వాత కొంచెం లేకుంటే ఓవర్గా యూజ్ చేసిన తర్వాత బాడీకి ఏమవుతుంది లేకుంటే రిపీటెడ్గా ఇంజురీస్ ఏమైనా ఉంటాయి కూడా అంటే రిపీటెడ్గా అంటే అది మరి అది జాయింట్ మీద ఎక్కువ పత్తడి నుంచి ఇలా కార్టిలేజ్ బ్రేక్ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ. మనం రిపీటెడ్ ఇంజురీస్ మనం ఇది కామన్గా ఆర్థరైటిస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాం. రైట్. సో స్వెల్లింగ్ ఎందుకు వస్తుంది? జాయింట్స్ దగ్గర చాలా మందికి స్వెల్లింగ్ వస్తుంటుంది. సో ఇదే ఏ రకమైన ప్రాబ్లం? సో కొన్ని పేషెంట్స్ మనం ఆర్థరైటిస్ చూడంటే వాటర్ రిటెన్షన్ ఎడిమా అంటుంటాం దీనికి. ఎందుకంటే ఎడిమా అంటే వాటర్ రిటెన్షన్ ఆఫ్ ద బాడీ. ఎందుకంటే చాలా మొబిలిటీ చాలా తక్కువ అయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ బాడీ కరెక్ట్ ఉంటే ఒక 30 to 40 minutes చేస్తే ఏమవుతుంది మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ కానీ లేకుంటే ఇంకా బాడీ లోపల కొంచెం లింఫాటిక్ డ్రైనేజ్ అనేది కరెక్ట్గా జరుగుతుంటుంది. ఎందుకంటే దీంతో పాటు ఏమవుతుంటే మొత్తం విత్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కొంచెం మొత్తం కంఫర్ట్ జోన్లో ఇంకా చాలా ఎక్సర్సైజ్ లేకపోవడం ఉంటే ఏమవుతుంటే బాడీ మొత్తం ఇలా కూర్చొని ఎక్కువ 10 to 12 hours వర్క్ చేసే వాళ్ళు మనం ఎక్కువ చూస్తుంటాము. మొత్తం బాడీ మొత్తం ప్రెషర్ మొత్తం కింద కాలు మీద రావడము ఇంకా మొత్తం వాటర్ రిటెన్షన్ ఫ్లూయిడ్ రిటెన్షన్ మనం దీనికి స్వెల్లింగ్ లేకుంటే ఎడిమా మనం దీనికి చెప్పొచ్చు. రైట్. సో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా చాలామందికి బాడీ పెయిన్స్ జనరల్గా కూడా మనకు కామన్గా వస్తుంటాయి. సో ఆర్థరైటిస్ అనేది మనకి ఎలా డయాగ్నోస్ అవుతుంది? కామన్గా మనం చూడంటే ఆర్థరైటిస్ పేషెంట్స్లో చూడాలంటే ఇట్ సివియర్గా ఒక 2 to 6-8 weeks మనం చూస్తున్న పేషెంట్స్ కామన్గా పెయిన్ ఉంటే లైక్ లిగమెంట్ పెయిన్ కానీ లేకుంటే మసిల్ స్ట్రెచ్ కానీ మసిల్ స్ట్రెయిన్ అవుతాయి కానీ కొంచెం వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే కొంచెం లేకుంటే కొన్ని మెడిసిన్స్ వాడితే తగ్గిపోవడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ తీవ్రంగా లైక్ ఆస్టియోఆర్థరైటిస్ ఏమవుతుంటే సివియర్గా పెయిన్ దాంతోపాటు వార్మ్ టెండర్నెస్ ఇంకా స్వెల్లింగ్ ఇలా ఏమైనా ఉంటే కూడా స్టిఫ్నెస్ ఎక్కువ కనిపిస్తే కూడా వీళ్ళు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ మనం చేయాల్సి కంపల్సరీ ఉంటుంది. డయాగ్నోస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. సో దానిలో ఏమవుతుంటే మనకి కొన్ని బ్లడ్ టెస్ట్ కానీ లేకుంటే ప్లెయిన్ కానీ కొంచెం ఎక్స్రే రాస్తుంటాము. సో పేషెంట్స్కి ఎక్స్రేలో కొంచెం డీజనరేటివ్ చేంజెస్ ఏమైనా ఉంటే కనిపిస్తే లేకుంటే ఫ్యూచర్ మనం ఇప్పుడు అడ్వాన్స్గా ట్రీట్మెంట్ అడ్వాన్స్గా డయాగ్నోస్ అంటే
వీఆర్ రైటింగ్ సిటీ స్కాన్ కానీ లేకుంటే ఎంఆర్ఐ స్కాన్ మొత్తం రాస్తే మొత్తం డీటెయిల్గా ఒకటి పిక్చర్ వచ్చేస్తుంది. సో విచ్ పార్ట్ ఆఫ్ జాయింట్ ఈజ్ ఎఫెక్టెడ్, ఏముంది దానిలో మొత్తం అది స్ట్రక్చర్ మొత్తం, దాంతోపాటు ఏమైనా ఇంకా వేరే డ్యామేజ్ ఎక్కువ ఉంటా, అది డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయా అది మనం కనుక్కోవచ్చు. దీంతోపాటు కొన్ని అర్థరైటిస్ సంబంధించిన వేరే టెస్ట్ అంటే రుమాటైడ్ అర్థరైటిస్ మనం కామన్గా కొన్ని బ్లడ్ టెస్ట్ మనం రాస్తుంటాము, సిబిపి విత్ ఈఎస్ఆర్ కానీ లేకుంటే ఇంకా సిఆర్పి లెవెల్స్, ఇంకా దాంతోపాటు ఆర్ఏ ఫ్యాక్టర్ అని కొన్ని టెస్ట్, ఇంకా దాంతోపాటు యాంటీబాడీస్ కొన్ని టెస్ట్ కూడా మనం రాస్తుంటాం. ఎందుకంటే ఇవన్నీ ప్రజెంట్ ఉంటే బాడీ లోపల ప్రజెంట్ రియాక్టివ్ చూపిస్తే ఏమవుతుంటే బాడీ లోపల కొంచెం చాలా యాంటీబాడీస్ ఇది అయిన తర్వాత అటాక్ అయిన తర్వాత రుమాటైడ్ అర్థరైటిస్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటే దానికి కంపల్సరీ రుమాటైడ్ అర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటాయి. రైట్. సో చిన్న నెయిల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం, చిన్న నెయిల్స్ కూడా పెయిన్స్ రావడం చూస్తుంటాం. సో ఎందుకు జరుగుతుంది ఇలా? సో చిన్న వేలు అంటే మనం చూడండి దీనికి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ గౌటీ అథరైటిస్ మనం చెప్పవచ్చు. దీనికి గౌటీ అథరైటిస్ అంటే మన బాడీ లోపల ఏమవుతుంటే కొన్ని యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎప్పుడు ఇంక్రీజ్ సీక్రెషన్ అవుతాయి, ఇంక్రీజ్ ప్రొడక్షన్ అవుతాయి, ఏమవుతుంటే మొత్తం కొంచెం డిపాజిట్ జరగడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది పేషెంట్స్ మనం కామన్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ రిటెన్షన్ చూడాలంటే వీల్ సీన్ ద కామన్ మెయిల్స్ మనం ఎక్కువ చూస్తుంటాము. సో ఏమవుతుంటే దీనిలో ఏమవుతుంటే మొత్తం యూరిక్ యాసిడ్ లెవెల్స్ మొత్తం ఫ్లష్ అవుట్ కాకుండా కొన్ని వేళ్ళ కొంచెం డిపాజిట్ జరుగుతుంటుంది. అక్కడ ఏమవుతుంటే కొంచెం స్పైక్స్ లైక్ కొంచెం పెయిన్స్ చాలా తీవ్రంగా డిపాజిట్ అయిన తర్వాత ఒక స్టోన్స్ లైక్ ఫార్మేషన్ అవుతుంది, హార్డ్గా స్పైక్స్ పెయిన్ మనం చూస్తే కూడా పేషెంట్స్ వాళ్ళు కూడా తెలిసి ఫీల్ ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ చేస్తే కూడా కొంతమంది పేషెంట్ మనం చూస్తుంటాం, దీంతో చాలా సివియర్గా పెయిన్స్ రావడం జరుగుతుంటుంది. సో దీంతోపాటు దీనికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ, ప్యూరిన్స్ ఎక్కువ తీసుకుంటే ఫుడ్లో కూడా, లేకుంటే నాన్ వెజ్ ఎలాగ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే, దీంతోపాటు లేకుంటే ఆల్కహాలిక్ బెవరేజెస్ ఎక్కువ వాళ్ళు ఎవరు తీసుకుంటారు మెయిల్స్ కానీ అలాగా మనం చూడాలంటే, ఇంకా సిగరెట్ స్మోకింగ్ అని ఇలాగని కొన్ని అలవాట్లు ఉంటే కూడా వాళ్ళు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఇదైన తర్వాత ఈ గౌటీ అథరైటిస్ మనం దానికి వాళ్ళ గురి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంటాయి. రైట్. సో అరుగుదల కూడా ఎక్కువగా మెయిన్గా చూసే ప్రాబ్లం. సో అసలు కారణాలు ఏంటంటే అంటే అరిగిపోతే మళ్ళీ అది జనరేట్ అవ్వడానికి మెడిసిన్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ ఉంటుందా హోమియోపతిలో? హోమియోపతిలో మనం చూడండి ఇట్ డిపెండ్స్ అపాన్ అగైన్ ద ఏజ్ అండ్ ద టైప్ ఆఫ్ అర్థరైటిస్ మనం చూడండి. ఆ ఆస్టియోఆర్థరైటిస్ మనం చూడండి ఇది కామన్గా ఇంకా చిన్న పిల్లలు మనం చూడండి ఒబేసిటీ పేషెంట్స్ అలా ఉంటే ఇఫ్ ది కంప్లైంట్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ కానీ అలా స్టార్ట్ అవుతాయి వీ కెన్ హెల్ప్ దెమ్ విత్ డైట్ మేనేజ్మెంట్ కానీ లేకుంటే వెయిట్ మేనేజ్మెంట్తో పాటు వాళ్ళు ఏమవుతుంటే మొత్తం బాడీ వెయిట్ డిక్రీజ్ అయిన తర్వాత అక్కడ 50% వాళ్ళ ఛాన్సెస్ ఎక్కువ జాయింట్ పెయిన్స్ ఎక్కువ ముందు ఫ్యూచర్లో వెళ్ళకుండా మనం చూసుకోవచ్చు. దీంతోపాటు ఇంకా పేషెంట్స్ ఆల్రెడీ సఫర్ అయిన పేషెంట్స్కి ఏమవుతుంది కొన్ని రెగ్యులర్గా కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ మనం ఎవ్రీడే లైక్ వీ సజెస్ట్ దెమ్, ఎందుకంటే కొన్ని డైట్ చార్ట్స్తో పాటు కొన్ని ఫిజికల్ యాక్టివిటీ చార్ట్స్ కూడా మనం పేషెంట్కి ఇస్తుంటాం. సో ఏమవుతుంటే రెగ్యులర్గా మెడికేషన్స్ వాడుతూ రెగ్యులర్గా ఇంకా డైట్ ఫాలో చేసుకుంటూ ఇంకా వాళ్ళు కరెక్ట్గా ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీడే ఒకటి చేసుకుంటే ఏమవుతుంటే చాలా మట్టికి మసిల్ టెన్షన్ తగ్గించవచ్చు. మసిల్ టెన్షన్ తగ్గిన తర్వాత మొత్తం ఫ్రీగా బ్లడ్ సర్క్యులేషన్ అయిన తర్వాత ఇవన్నీ పెయిన్స్కి చాలా తగ్గితే ఏమవుతుంటే వాళ్ళు ఇంకా దాంతోపాటు కొన్ని మూమెంట్ రిస్ట్రిక్షన్స్ మనం చెప్తుంటాం పేషెంట్స్ ఇంకా ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40, 50, 60 మనం చూడాలంటే దే షుడ్ నాట్ ఓవర్ యూజ్ దర్ జాయింట్స్. అంటే ఓవర్ యూజ్ ఎప్పుడు చదువుతున్నప్పుడే కార్టిలేజ్ బ్రేక్ డౌన్ అవ్వే ఛాన్సెస్, స్టే డౌన్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటాయి. సో ఓవర్గా యూజ్ కాకుండా వాళ్ళు రెగ్యులర్గా కొన్ని లిమిటెడ్ మూమెంట్స్ కానీ అలా కొన్ని చేసుకుంటే ఏమవుతుంటే ఉన్నది మనం కార్టిలేజ్కి మనం చాలా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్యూచర్లో కూడా కాంప్లికేషన్స్ వెళ్ళకుండా, ఎందుకంటే మొత్తం కార్టిలేజ్ అనే పదార్థం మొత్తం అరుగుదలకి గురి అయిపోతే మొత్తం అరుగుదల అయిపోతే చాలా జాయింట్స్కి ఏమవుతుంటే సివియర్గా పెయిన్స్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు కాంప్లికేషన్ మనం చూడంటే మొత్తం పర్మనెంట్గా డిసేబిలిటీ ఆఫ్ జాయింట్ చెప్పొచ్చు, ఎందుకంటే పేషెంట్స్ అక్కడ మూమెంట్స్ కూడా ఉండదు, ఇంకా అడుగు పెట్టిన కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఇంకా చాలా ఇలా సివియరిటీ మనం చెప్పాలంటే డిసేబిలిటీ ఆఫ్ జాయింట్ మనం ఆర్థరైటిస్ ఒక వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్ అని చెప్పొచ్చు. రైట్. సో ఆర్థరైటిస్ ప్రాబ్లంలో ఎక్కువగా మనం ఫీమేల్లో చూస్తాం. సో ఎందుకు ఫీమేల్లో ఎక్కువగా కనిపిస్తుంది? ఫీమేల్ని చూడంటే మినిమం ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40 మనం కామన్గా చూడవచ్చు. దానికి ఏమవుతుంటే ఫీమేల్స్ కొంచెం ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 కొంచెం కాల్షియం అబ్జర్ప్షన్ చాలా తక్కువ అవుతుంటుంది బాడీ లోపల. సో రెగ్యులర్గా మెడికేషన్స్ వాడుతూ కూడా కొంత పేషెంట్స్ కొంచెం రెగ్యులర్గా బాడీని కొంచెం ఓవర్ యూజ్ చేసుకోకూడదు, ఎందుకంటే వర్క్లో కొంతమంది ఫీమేల్స్ ఏమవుతాయి ఎర్లీ ఏజ్లో చాలా యూజ్ చేసేసుకుంటారు బాడీని, ఎందుకంటే ఓవర్గా స్ట్రెయిన్ అయిన తర్వాత ఓవర్గా లిఫ్ట్ చేసుకుంటుంటారు వెయిట్స్ అవన్నీ కొంచెం ఎక్కువ లిఫ్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు తాళ్ళకి కొంచెం డిస్క్
ప్రాబ్లమ్స్తో పాటు కొంచెం ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనం ఫీమేల్స్ చూస్తుంటాము. సో 40 ఏజ్ తర్వాత కొంచెం కాల్షియం అబ్జర్ప్షన్ చాలా తక్కువ అయిపోతుంది బాడీ లోపల. అప్పుడు ఏమవుతుందంటే కాల్షియం డెఫిషియన్సీస్ మనం చెప్పొచ్చు. దీనిలో ఏమవుతుంది విటమిన్స్ ఇంకా కాల్షియంతో పాటు ఇంకా కొన్ని విటమిన్స్ కొంచెం లోపం ఉంటే కూడా డి కానీ విటమిన్ D3 కానీ లేకుంటే విటమిన్ B12 కానీ ఇలా కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే కూడా వాళ్ళ పేషెంట్స్ దీనికి ఫీమేల్స్ ఎక్కువ దీని పెయిన్స్కి ఆర్థరైటిస్కి లేకుండా డిస్క్ ప్రాబ్లమ్స్కి చాలా గురి అవుతున్నారు. రైట్. సో జెనెటిక్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా, అంటే ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? షూర్ అండి. ఎందుకంటే మనం చూడాలంటే ఫ్యామిలీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ మనం ఒక మేజర్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ దిస్ ఆర్థరైటిస్. ఎందుకంటే చిన్న వయసులో మనం పేరెంట్స్కి అలాగే ఆస్టియోఆర్థరైటిస్ కానీ లేకుంటే రొమేటైడ్ ఆర్థరైటిస్ కానీ లేకుంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అలాంటి ఏమైనా ఆర్థరైటిస్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ వాళ్ళు ఫ్యామిలీలో ఆల్రెడీ సఫర్ అవుతుంటే ఏమవుతుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చిన్న పిల్లల నుంచి వాళ్ళు కొంచెం గైడింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఓవర్ వెయిట్ కాకుండా ఇంకా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ మెయింటైన్ చేసుకుంటే ఏమవుతుంటే ఇవన్నీ చాలా అరుగుదలు కానీ లేకుంటే దీంతోపాటు కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాగ రిపీటెడ్ ఇంజరీస్ కాకుండా లేకుంటే ఫ్రాక్చర్స్ కాకుండా మనం చూసుకుంటుంటే ఏమవుతుంటే ఫ్యూచర్లో హెరిడిటరీ టెండెన్సీ ఉంటే కూడా కొన్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. లేకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటే కంపల్సరీ 100%గా వచ్చే ఛాన్స్ అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ అండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే రామకృష్ణ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం నాకు కూర్చోలేదు మేడం, కాళ్ళ మీద నడుములు వంగట్లే మేడం. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఒక 6-7 సంవత్సరాలు మేడం. చూయించుకుందాం అట్లనే అయింది. ఓకే, ఎంతసేపు నిలబడలేదు, కూర్చోలేకపోతున్నా కింద కాళ్ళ మీద. ఓకే, వృత్తిపరంగా ఏం చేస్తారు మీరు? మేడం ఇదివరకు కరెంటు మోటార్లు బాగా చేసింది మేడం, మెకానిక్ ని. ఓకే, మెకానిక్. ఓకే ఓకే, సో వయసు ఎంత ఉంటారండి? ఇప్పుడు 43 ఉంటుందండి. ఓకే, సో మీరు లైక్ ప్రొఫెషనల్గా చూసుకుంటే కొంచెం ఎక్కువ ఓవర్గా లిఫ్ట్ నార్మల్ కాకుండా మీకు కొంచెం ఓవర్ లిఫ్ట్ చేసుకుంటే కూడా కొంచెం బరువు లేపితే కూడా కొంచెం ఇలాంటి డిస్క్ సమస్యలు మీరు గురి అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంటాయి. ఎందుకంటే దీనిలో మనం ఏమంటే రిపీటెడ్గా అలాగే మనం బాడీని ఎప్పుడు ఓవర్ యూజ్ చేసుకుంటాము, నార్మల్ కాకుండా కొంచెం ఓవర్గా ఎప్పుడు ఎగ్జర్షన్ అవుతాము, అప్పుడు ఇలా డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుండే. సో మీకు నడుము నొప్పి అంటున్నారు, సో లంబర్ డీజనరేటివ్ డిసీజ్ అవ్వచ్చు, లేకుంటే దాంతోపాటు లేకుంటే ప్రొలాప్స్ డిసీజ్ కానీ లేకుంటే బల్జ్ డిస్క్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చండి. సో ఒకసారి మీరు డీటెయిల్గా ఒకటి ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి. దీంతోపాటు ఏమవుతుంటే మీకు కొంచెం క్లియర్గా ఒక పిక్చర్ వచ్చేస్తుంది, ఏది వాట్ ఈజ్ అంటే టైప్ ఆఫ్ ఏముంది డిస్క్ ప్రాబ్లమ్, దానిలో కూడా ఏముంది ఇలా టైప్ ఉంది అని. మరి ఇంకా ఏమేమి వర్టిబ్రాస్ దీనిలో డిస్క్ ఎన్ని లంబర్ ఉందా లేకుంటే సర్వైకల్ ఉందా థొరాసిక్ ఉందా ఇలాంటి ఏదైనా డిస్క్ మీకు ఏ టైప్ ఆఫ్ ఏ పార్ట్ మీకు ఎఫెక్ట్ అయిందని కనిపిస్తుంది. సో ఎంఆర్ఐ స్పైన్ కానీ లేకుంటే సిటీ స్కాన్ మీరు ఒకసారి తీసుకొని ఈ రిపోర్ట్స్ తీసుకొని మన హోమియోకేర్ బ్రాంచ్కి దగ్గర మీ బ్రాంచ్కి ఎక్కడైనా సంప్రదించండి. సో దీనికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఎర్లీగా మీరు 5 years అంటారు, చాలా సివియర్ అయి ఉండొచ్చు మీ పెయిన్స్, ఎందుకంటే కాంప్లికేషన్స్ కూడా చాలా అలాగే ఎక్కువ ఉంటుంటాయి. సో పెయిన్స్ మీకు చాలా తగ్గాలంటే మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మీకు చాలా మటుకు రిలీఫ్ ఉంటుందండి. ఇన్ ఫ్యూచర్ కూడా కాంప్లికేషన్స్ మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. సో దగ్గరున్న బ్రాంచ్కి ఒకసారి సంప్రదించండి. రైట్. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎందువల్ల వస్తుంది, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఇది అంటే పేషెంట్స్ ఆల్రెడీ హూ ఆర్ సఫరింగ్ విత్ సోరియాసిస్ మనం చెప్పొచ్చు. సోరియాసిస్ స్కిన్ డిసీజ్. దీనిలో ఏమవుతుంటే మొత్తం సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ మనం చూడంటే దీనికి స్లోగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే కూడా ఒకవేళ చాలామంది పేషెంట్స్ అవాయిడ్ చేస్తుంటారు. సో జస్ట్ స్కిన్ ర్యాషెస్ అంటారు, కొంతమంది పేషెంట్స్ ఓన్లీ డాండ్రఫ్ ఉందంటారు. సో అలాగా కొంచెం కరెక్ట్గా డయాగ్నోజ్ అవ్వలేకపోతే కూడా ఏమవుతుంటే సోరియాసిస్ మొత్తం తీవ్రంగా కాంప్లికేషన్స్ వెళ్ళిపోయిన తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్, ఎందుకంటే బొక్కలు మొత్తంలో కూడా కొంచెం ఎఫెక్ట్ స్టార్ట్ చూపిస్తుంటుంది. సో సివియరిటీ ఆఫ్ సోరియాసిస్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే కాంప్లికేషన్ చూస్తే మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటుంటాం. రైట్. సో డిస్క్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, డిస్క్ బల్జ్ ఎందుకు అవుతుంది? సో డిస్క్ అంటే కామన్గా మనము దీస్ ఆర్ ద స్పాంజీ కుషన్ ప్యాడ్స్ విచ్ ఆర్ ఇన్ బిట్వీన్ ద వర్టిబ్రా అనొచ్చు. సో దీనిలో ఏమవుతుంటే మనం కామన్గా అన్ని ఏజ్లో మనం చూడవచ్చు, మెయిన్లీగా ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40-45 అలా మనం డిస్క్ ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాము. సో దీనిలో ఏమవుతుంటే డిస్క్ బల్జ్ కాకుండా లేకుంటే ప్రొలాప్స్ డిస్క్ కానీ లేకుంటే దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే దీనిలో ఏమవుతుంది డిస్క్ బల్జ్ అంటే కొంచెం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద డిస్క్ అంటే నార్మల్గా పొజిషన్ కాకుండా కొంచెం స్లిప్ అయిన తర్వాత డిస్క్, దాంతోపాటు ఏమవుతుంటే కొంచెం ఒక్కొక్కసారి కొన్ని డిస్క్ మీద కొంచెం రప్చర్ ఇంజురీస్, రిపీటెడ్ ఇంజురీస్ ఏమైనా ఉంటాయి, దెబ్బ తగిలితే ఏమవుతుంటాయి లేకుంటే ఓవర్ యూజ్ చేసుకుంటే మొత్తం అక్కడ ఏమవుతుంటే నార్మల్గా అది లొకేషన్ కాకుండా కొంచెం స్లిప్ అయిన తర్వాత లేకుంటే అవుటర్ షెల్ ఆఫ్ ద డిస్క్ దానికి కొంచెం బ్రేక్ అయిన తర్వాత లేకుంటే క్రాక్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంటే లోపల ఉన్న జెల్ మెటీరియల్, ప్రోటీన్ మెటీరియల్ ఉంటుందో మొత్తం బయట వచ్చిన తర్వాత ఏమవుతుంటే ఎక్కువ నర్వ్ మీద ఇది కంప్రెస్ అయిన తర్వాత అక్కడ పించడం మనం చెప్పొచ్చు.
పెంచడం అంటే ఏమవుతుంటే మొత్తం జెల్ మెటీరియల్ మొత్తం బయట వచ్చిన తర్వాత మొత్తం స్పైనల్ కెనల్ కొంచెం అక్కడ ఫ్లో అయిన తర్వాత నర్వ్ రూట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. నర్వ్ రూట్ ఎక్కువ చూపిస్తే ఏమవుతుంటే అక్కడ కొంచెం మొత్తం నెట్వర్కింగ్ ఆఫ్ ద నెక్ నర్వ్స్ ఎక్కడ ఉంటే మొత్తం ఆ ఏరియాలో మొత్తం అది పెయిన్ రేడియేట్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పెయిన్ అంటే మొత్తం రేడియేట్ అయిన తర్వాత చాలామంది పేషెంట్స్ దీనిలో ఏమవుతుంటే తీవ్రంగా ఎక్కువ నర్వ్ పించ్ అయిన తర్వాత ఏమవుతుంటే నమ్నెస్ కానీ లేకుంటే టింగ్లింగ్ సెన్సేషన్ కానీ లేకుంటే ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్ మన పేషెంట్స్ ఎక్కువ చెప్తుంటారు. సో సమ్టైమ్స్ డిస్క్ బల్జ్ ఉంటే కదా ఏమవుతుంటే మొత్తం అది సియాటికా నర్వ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయిన తర్వాత సియాటికా పెయిన్ కూడా మనం కొంత పేషెంట్ని చూస్తుంటాము. సో ఇక్కడ ఏమవుతుంటే మొత్తం బ్యాక్ లంబర్ డిస్క్ మీద కొంచెం ఎఫెక్ట్ అయిన తర్వాత కింద మొత్తం ఫింగర్స్ లెగ్ ఫింగర్స్ వరకు కూడా పెయిన్ పాకడం జరుగుతుంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో మేడం, అబ్దుల్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నాకు ఇట్లా కాళ్ళు వెనకపక్క పాదం వెనకపక్క మెడము ఉంటుంది కదా మేడం. ఓకే చెప్పండి. ఆ మెడము కొంచెం ఎప్పుడైనా ఎక్కువసేపు ఇట్లా పండుకుని లేచిన తర్వాత ఇప్పుడే వస్తాయి మేడం. ఓకే, ఎప్పటి నుంచి అండి ఎలా ప్రాబ్లమ్స్? అది 15 రోజుల నుండి ఉంది మేడం. ఇట్లా 10 రోజుల నుంచి. ఓకే, అది ఎందుకు మేడం అట్లా? సో ఎక్కువ తీవ్రంగా మీరు చాలా కూర్చొని మీకు ఏమైనా జాబ్ చేస్తుంటే లేకుంటే ఎక్కువ స్ట్రెస్ అవుతే కూడా ఏమవుతుంటే మొత్తం మీకు సర్వైకల్ అంటే మెడల్ మొత్తం నరాల మీద ఎక్కువ ఎఫెక్ట్ అయిన తర్వాత అక్కడ స్టిఫ్నెస్ జరుగుతుంటుందండి. స్టిఫ్నెస్ అయిన తర్వాత మొత్తం పెయిన్స్ రావడం, దాంతోపాటు ఇంకా ఏమవుతుంటే కొంతమందికి మొత్తం పెయిన్ కూడా పాకడం జరుగుతుంటుంది. ఎందుకంటే మొత్తం నరం మీద ఎఫెక్ట్ అయిన తర్వాత ఉన్నది మొత్తం నర్వ్స్ మీద అంతా చెయ్యి వరకు కొంచెం లాగడం అది జరుగుతుంటుంది కొంత పేషెంట్స్కి. సో మీకు కొంచెం రెగ్యులర్గా కొన్ని నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మీరు నెక్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎర్లీగా కాబట్టి కొన్ని నెక్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటే ఏమవుతుంటే మీకు ఇది ఫ్యూచర్గా ప్రాబ్లమ్స్ మీరు అవాయిడ్ చేసుకోవచ్చు అండి. దీంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ కూడా మీరు వాడుకోండి. ఎందుకంటే మీరు రిపీటెడ్గా అలాగే 10 రోజులు కాకుండా ఇంకా మీకు మధ్యలో రావడం పోవడం ఇలా పెయిన్స్ ఉంటే కూడా మీకు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి వస్తే ఓకే మీకు కొంచెం కేర్లెస్ చేయకండి. సో రెగ్యులర్గా మీరు కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసుకొని దాంతోపాటు మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు ఎలా ప్రాబ్లమ్స్ కూడా ఎలా జాయింట్ పెయిన్స్ కానీ లేకుంటే ఏదైనా డిస్క్ సమస్యలు కానీ మీరు దానికి అవాయిడ్ చేసుకోవచ్చండి. సో కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొంచెం డైట్ కరెక్ట్గా కాల్షియం డైట్ తీసుకుంటూ కొంచెం పొజిషన్ మెయింటైన్ చేసుకోవాలి. కరెక్ట్గా పొజిషన్ మెయింటైన్ చేసుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. రైట్. సో డిస్క్ ప్రాబ్లమ్స్కి అలాగే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్కి హోమియోపతి మెడిసిన్స్ ఎంతవరకు యూజ్ అవుతాయి? అంటే సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడచ్చా? మన పేషెంట్స్ అంటే డిపెండ్స్ అపాన్ ద సివియరిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ మనం చెప్పొచ్చు. పేషెంట్స్ కింద ఏజ్తో పాటు చూస్తే ఇఫ్ దే కమ్ ఎర్లీ టు ద హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంటాయి మన దగ్గర. ఇంకా కొంతమంది పేషెంట్స్ లెమనెక్టమీ అయిన తర్వాత కూడా సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని కాంప్లికేషన్స్ వెళ్ళిన పేషెంట్స్ కూడా మన హోమియోకేర్ మెడిసిన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు పేషెంట్స్ బాగా నడుస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళే వచ్చి క్లినిక్ వస్తుంటారు. ఎందుకంటే బెడ్ రిడన్ పేషెంట్స్ కూడా చాలా బాగా రిజల్ట్స్ మన దగ్గర మెడిసిన్స్తో ఉంటాయి. సో దీనిలో ఏమవుతుంటే మన దగ్గర హోమియోకేర్లో వి గివ్ వెరీ ప్లాన్ ట్రీట్మెంట్ మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే దీనిలో కాన్స్టిట్యూషన్ రెమెడీస్ మనం స్టార్ట్ చేస్తూ పేషెంట్స్కి ఏమవుతుంటే శారీరక ఇంకా మానసిక సంబంధించిన మెడిసిన్స్ మనం స్టార్ట్ చేస్తూ ఏమవుతుంటే మెడిసిన్స్తో పాటు వాళ్ళకి కొన్ని డైట్ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం చేస్తుంటాం. ఎందుకంటే డైట్ చార్ట్స్ అది ఇచ్చిన తర్వాత ఇంకా కొంత పేషెంట్స్కి అందరికీ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ చూసి మనం ఏజ్ చూసి ఇంకా వాళ్ళకి డైట్ మనం అడ్వైజ్ చేస్తుంటాము. దీంతోపాటు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా మనం వాళ్ళకి అడ్వైజ్ చేస్తుంటాము. ఈ రెగ్యులర్గా మెడిసిన్స్తో పాటు ఇవన్నీ ఫాలో చేస్తే 100% రిజల్ట్స్ హోమియోపతిలో ఉందండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో రైట్. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, అలాగే ఏం డైట్ ఫాలో అవ్వాలి? రెగ్యులర్గా ఇఫ్ పేషెంట్ ఈజ్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ విత్ అంటే డిస్క్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే పేషెంట్స్కి ఆల్రెడీ అంటే దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే మూమెంట్స్ రిస్ట్రిక్షన్స్ చాలా చేస్తున్నారు. ఎందుకంటే లాంగ్ సిట్టింగ్స్ కానీ లాంగ్ స్టాండింగ్ కానీ లాంగ్ వాకింగ్ అని ఇలా కొంచెం అవాయిడ్ చేస్తే ఏమవుతుంటే దిల్ బి మూమెంట్ రిస్ట్రిక్షన్ చాలా చేస్తే మంచిగా ఉంటుంది వాళ్ళకి. ఇంకా దాంతోపాటు కొన్ని రెగ్యులర్గా ఎవ్రీడే దే హ్యావ్ టు గో ఫర్ సమ్ ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్ చేసుకోవాలి. ఎందుకంటే సర్వైకల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు, మెడ భాగాల ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కొంచెం మెడల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇంకా లంబార్ పెయిన్ ఉన్న వాళ్ళకి కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజ్ చేసుకుంటుండాలి. ఇంకా దీంతోపాటు కొన్ని నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కొంచెం నీ జాయింట్ ఎక్సర్సైజెస్,
ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అది కొంచెం రెగ్యులర్గా చేసుకుంటే ఏమవుతుంటే దే హ్యావ్ టు ఫాలో వన్ డైట్ ఆల్సో. కొంచెం రిచ్ న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటే ఏమవుతుంటే కాల్షియం రిచ్ డైట్ కానీ, లేకుంటే ఫీమేల్స్ మనం చూడండి చాలా మట్టి పేషెంట్స్కి ఎనిమియా ఉంటుంటారు. సో చాలా బ్లడ్ లో ఉంటుంటుంది. సో హెచ్బి లెవెల్స్ చాలా పడిపోతుంటాయి, ఎందుకంటే కరెక్ట్గా ప్రాపర్గా మీల్స్ తీసుకోలేకపోతే, లేకుంటే లేక ఫ్రూట్స్ అంటే కొంచెం ఎక్కువ ఇంటేక్ ఫ్రూట్స్ తీసుకుంటే, లేక దాంతోపాటు గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటే, ఇంకా విటమిన్ డి, ఇంకా D3 అంటే విటమిన్ డి అయితే కొంచెం సన్ రేస్లో మనం చూస్తుంటాము. దే హ్యావ్ టు ఎక్స్పోజ్ దేర్ బాడీస్, అంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్పోజ్ సన్కి అవుతే దిల్ గెట్ విటమిన్ డి. ఇంకా D3 కొంచెం డిఫిషియన్సీ ఉంటే కూడా చూసుకోవాలా. దీంతోపాటు కొంచెం విటమిన్ B12 కూడా మనం పేషెంట్స్ కొంచెం హై రిచ్ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంటే మొత్తం వాళ్ళ బాడీ లోపల ఉన్న కొన్ని డెఫిషియన్సీస్ అని కొంచెం కవర్ చేసుకుంటే, మొత్తం క్యాలరీస్డ్ బేస్డ్ డైట్ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఫ్యూచర్లో కూడా చాలా వాళ్ళ కాంప్లికేషన్స్ వెళ్ళకుండా వాళ్ళు ఇప్పుడు చూసుకోవచ్చు. ఇంకా మిగతా చూడంటే ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ మనం చూస్తుంటాం ఇప్పుడు ఈ జనరేషన్లో. సో ఒబేసిటీ పేషెంట్స్ ఫీమేల్స్ కానీ, మేల్స్ కానీ, పిల్లలు కానీ, ఏమన్నా పెద్దవాళ్ళు కానీ, దే టు రెడ్యూస్ దర్ వెయిట్. ఎందుకంటే కరెక్ట్గా మేనేజ్మెంట్ ఆఫ్ ద వెయిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేనేజ్ చేసుకుంటే ఫ్యూచర్లో అవాయిడ్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రాబ్లమ్స్. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో మేడం. సురేష్ గారు చెప్పండి. అవునండి సార్. మేడం చెప్పండి. నాకండి నాకు సి అంటే సర్వైకల్ C3 to C7 మధ్యలో వల్ల రెండు చేతులు కూడా అసలు కంప్లీట్ గా ఎక్స్టెండ్ చేయలేకపోతున్నాను. ఓకే. ప్రికింగ్ పెయిన్ లాగా ఉంటుంది. ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్. ఓకే. సో దీనివల్ల ఏమంటే ఒక డాక్టర్ ఏమంటే సర్జరీ అడ్వైజ్ చేశాడు. మీరేమంటారు? ఓకే. సో ఇంగ్లీష్ మెడిసిన్స్ మీరు వాడుతున్నారు ఇప్పటి వరకు అయితే. సో మీరు హోమియోపతి మెడిసిన్స్ మీరు ట్రై చేసుకోండి, ఎందుకంటే హోమియోపతి ఇస్ వెరీ గుడ్, సేఫ్ అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే జస్ట్ మీకు C4 C3 మీరు చెప్తున్నారు. సో ఆ ఏరియాలో మీకు ప్రాబ్లమ్స్ ఉంది. సో రెగ్యులర్గా మెడికేషన్స్ వాడుకుంటే ఏమవుతుంటే దీంతోపాటు కొన్ని ఎక్సర్సైజ్ కూడా మీరు కరెక్ట్గా ఫాలో చేసుకుంటూ ఇట్ విల్ హెల్ప్ యూ అండి. ఎందుకంటే సర్జరీ ఇంటర్వెన్షన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ దిస్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ మనం డైలీ యూజ్ చేసుకోవడం పార్ట్స్ ఇవి మీకు, ఎందుకంటే స్పైన్ అంటే వెరీ సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. సో రెగ్యులర్గా మెడికేషన్స్ వాడుకుంటూ మీరు ఇది చేసుకుంటే ఏమవుతుంటే సర్జరీ అవాయిడ్ చేసుకోవచ్చు అండి. సో మన దగ్గర హోమియోకేర్ బ్రాంచ్ ఒకసారి సంప్రదించండి, దీనికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది సార్. సర్జరీ లేకుండా మా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ B6 న్యూస్.